రెవెన్యూ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత సమర్థవంతంగా పారదర్శకంగా అందించడంలో అధికారులు నిబద్ధతతో పనిచేయాలి అని టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి అని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో సమావేశ మందిరమునందు నిర్వహించిన రెవెన్యూ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రెవెన్యూ దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డిఆర్ఓ నరసింహులు, డిప్యూటీ కలెక్టర్ రోస్మండ్, శివశంకర్ నాయక్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ అయిన శివప్రసాద్ కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ చాలా కీలకమైంది అన్నారు. రెవెన్యూ శాఖ అధికారులకు మరియు సిబ్బందికి రెవెన్యూ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని రకాల సేవలతో పాటు రెవెన్యూకు సంబంధించిన సేవలను బరువుగా కాకుండా బాధ్యతగా తీసుకుని సేవలు అందించాలి అని పేర్కొన్నారు. రెవెన్యూకు సంబంధించిన నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఉండాలి అని అన్నారు. రెవెన్యూ శాఖలో పనిచేసే సిబ్బంది, అధికారులు అందరూ కూడా సాంకేతికతను అవలంబించుకోవాలి అని, దానితో పాటు నైపుణ్యాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి అని అన్నారు. అప్పుడే ప్రజలకు సులభతరంగా రెవెన్యూ సేవలను అందించవచ్చు అని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా సేవలను అందించడం ప్రతి రెవెన్యూ అధికారి బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఆక్రమణల నివారణ, రికార్డుల నవీకరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని సూచించారు. గ్రామ, మండల స్థాయిలో ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించి ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగేలా పనిచేయాలి అని పేర్కొన్నారు. రోజువారీ రెవెన్యూ కార్యక్రమాలతో బిజీగా ఉంటారు అని, విధులతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి అని తెలిపారు. సిబ్బందికి అప్పగించిన పనులను సమయానికి సర్దుబాటు చేసుకుంటూ అంకిత భావంతో సేవను అందించాలి అని పేర్కొన్నారు. అందరికీ శుభాకాంక్షలు. ప్రభుత్వ పరిపాలనలో అత్యంత పురాతనమైన, ప్రజలకు అత్యంత చేరువైన శాఖలలో రెవెన్యూ శాఖ ఒకటి. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రజల జీవనంలో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండే శాఖగా రెవెన్యూ శాఖ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. దీంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రెవెన్యూ శాఖ సేవలను గుర్తించి శాఖ ఉద్యోగులని సత్కరించేందుకు ప్రతి సంవత్సరం రెవెన్యూ డే నిర్వహిస్తున్నాము. అదేవిధంగా రెవెన్యూ శాఖకు విశిష్టమైన చరిత్ర ఉంది. భూమి రికార్డుల నిర్వహణ, భూమి స్థితి వసూలు, ప్రభుత్వ భూముల సంరక్షణ, ప్రజలకు హక్కుల పరిరక్షణ వంటి అనేక బాధ్యతలను రెవెన్యూ శాఖ నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 20న రెవెన్యూ డేగా నిర్వహిస్తూ ప్రజా పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తున్న రెవెన్యూ శాఖ సేవలను స్మరించుకుంటుంది. ప్రజల హక్కుల విశిష్ట సేవలను గుర్తింపుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంటాము. రెవెన్యూ డే మనకి ఇచ్చి రెవెన్యూ డే సెలబ్రేట్ చేసుకోమని మన పెద్దలు, మనకి చీఫ్ సెక్రటరీ గారైన సాయి ప్రసాద్ గారు ఒక విధంగా రెవెన్యూ డే సృష్టి పెట్టాలని ఆయన వల్ల ఈరోజు మనం ఈ రెవెన్యూ డే సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాం. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు దీన్ని అభిషేక్ చేసి అఫీషియల్ ప్రోగ్రామ్ గా కండక్ట్ చేస్తూ బడ్జెట్ కేటాయిస్తూ మనందరినీ ఎంతో ఉత్సాహం వస్తున్న సీఎం గారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా మనము ఇది మూడోసారి మనందరికీ కలిసి మూడో రెవెన్యూ డే మన సెలబ్రేషన్స్. పోయినసారి మనం అందరం మాట్లాడుతున్నప్పుడు గౌరవాన్ని చూసుకోవాలని చెప్తాం. యాజ్ అన్ ఆఫీసర్ మనందరం గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే మన దగ్గరికి వచ్చిన వాళ్ళని గౌరవంగా మాట్లాడటం, కూర్చోబెట్టడం, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం, సమస్య ఇవ్వడం, విని ఓపిక సమాధానం చెప్పడం మనం నేర్చుకోవాలని రాష్ట్రం చెప్పుకున్నాం. అలాగే ఒక వాళ్ళని కనిపించిందని అనుకుంటున్నాం. ఇక ఎక్కడన్నా మనం ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదో దయచేసి అందరికీ మన ప్రజలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం అందుతున్నాం కాదు, మనం పైనుంచి ఎక్కడికి రాలేదు. సో మనం కూడా రేపు ఇక్కడ తర్వాత ఇంకోటి వెళ్తే మనం కూడా భావిస్తే మనం రైతు అవుతాం. సో అది మాత్రం మర్చిపోకుండా మనం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. అదే కదా మన కలెక్టర్ గారు కూడా విషయం చెప్తుంటారు, ఎంతో ఓపికగా వాళ్ళు చెప్పింది వినాలి, చెప్పి వింటే సమస్య సాల్వ్ అవుతుంది అనేది మన సార్ చాలాసార్లు చెప్పారు. అది మనం ఇంకోసారి చేసుకుంటున్నాం. ఈసారి మనం తీసుకుంటున్న ప్రతిజ్ఞ ఏంటంటే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. ఊరికే పెట్టాలి మన పెద్ద ప్రొసీజర్ ఫాలో అయితే నిర్ణయం తప్పైనప్పటికీ ప్రొసీజర్ ఫాలో అయితే 80% మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనం ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా నిర్ణయం కరెక్ట్ అయినా ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా అది మన మీద ఎఫెక్ట్ వస్తుంది. ఈ విషయం తెలుసుకొని చేసే ఆఫీసర్కి ఎటువంటి ప్రాబ్లం రాదు. ప్రొసీజర్స్ ఏదైతే గవర్నమెంట్ మనకు పెట్టిందో ఎంతో ఆలోచించి మేధాలో పెట్టింటారు. ఆ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వలేదనుకున్నాం, ఆ ఎఫెక్ట్ మనపై వస్తుంది. మనం మంచి చేసినా చెప్పి మనకు తీసుకెళ్ళి అదే ఒకవేళ మీరు ప్రొసీజర్ అంతా ఫాలో అవుతుంది,
నిర్ణయం సర్కమ్స్టెన్సెస్ చేసుకొని తప్ప తీసుకున్నా 80% మనల్ని మనం కావాలనే కష్టం. సో ఈసారి మన స్లోగన్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అలాగే మన కలెక్టర్ గారు సార్ లాస్ట్ టైం మన మీటింగ్లో చెప్పారు, గుర్తుందనుకోండి చాలా మంది, బెనిఫిట్ డౌట్ ఎప్పుడు రైతుకే ఉండాలి. ప్రొసీజర్ ఫాలో అవ్వమని కదా అని చెప్పేసి రోజులు నెలలు చేయాలి కాదు. దానికి ఒక టైం ఉంటుంది, ఆ టైం ప్రకారం ఫాలో అయ్యి బెనిఫిట్ అవుట్ ఎప్పుడు రైతుకే ఉండాలి. మనం ప్లీజ్ ఫాలో ప్రొసీజర్స్ విత్ ఇన్ టైం. ప్రొసీజర్ ఫాలో అవడమే కాకుండా టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ మనం 30 days అయితే 30 days వచ్చేస్తున్నాం, అదే పాస్బుక్ 45 days అయితే 45 days చేయాలి. ఎందుకంటే మనకు దానివల్ల బెనిఫిట్ లేదు. సో అది మనం ఓపెన్గా చెప్పుకోవాలి. సో దయచేసి ఈ రోజు మనం చేసిన ప్రతిజ్ఞ ఏంటంటే ఈసారి నుంచి మనం ఫాలో అవుతుంది ప్రొసీజర్స్. కానీ ప్రజల కోసం చేసిన సేవ మాత్రం శాశ్వతం, నిలిచిపోతుంది శాశ్వతంగా. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మరింత అంకిత భావంతో పనిచేద్దాం. రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ ఉద్యోగికి వారి కుటుంబ సభ్యులకి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జట్టు ముగిస్తున్నాను. రెవెన్యూ కుటుంబం. సో జాయింట్ ఫ్యామిలీ మన జిల్లా ఎంప్లాయ్మెంట్ ఒక జాయింట్ ఫ్యామిలీ అయితే అందులో కలెక్టర్ గారి ఆ ఇంటికి ప్రత్యేకమైనటువంటి తండ్రి గారి తల్లిదండ్రులలో కలెక్టర్స్కి వేరియస్ రోల్స్లో ఉంటారు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంటంటే ఆ ఇంటికి కథ కొడుతాడు. సో ముందే కొడతాడు, అన్ని రెస్పాన్సిబిలిటీస్